మేం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టే ఉంటది. తెలుగుదేశం పార్టీ 2014, 19 అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కట్టినటువంటి మంగళగిరి దగ్గర కట్టిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రభుత్వ భూమే. అట్లాగే దానికి ఏడాదికి ₹1000 ఎంతో లీజు పెడతారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో ప్రభుత్వానికి ప్రభుత్వ భూముల్ని తెలుగుదేశం కార్యాలయానికి తీసుకుంది. ఆ రోజున మిత్రపక్షమైన జనసేనకి ఇవ్వలేదు, భారతీయ జనతా పార్టీకి ఇవ్వలేదు. బీజేపీ అయితే తీసుకోదు ఉచిత భూములు, డబ్బులు పెట్టి కొనుక్కుంటుంది. కాబట్టి వాళ్ళకి అవసరం లేదు, వీళ్ళకైతే లేదు. నెంబర్ 1. సరే, తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు తీసుకున్నారు కానీ రాష్ట్ర కార్యాలయం ఎన్ని కట్టడం చివరిలో మొదలుపెట్టారు. ఈలోపు అటిట్లే కొన్ని కూల్చేసింది. దాన్ని వైసీపీ కార్యాలయాలకి ప్రభుత్వ భూములు ఎందుకు ఇవ్వాలి, ప్రజల భూములు ఎందుకు ఇవ్వాలని విమర్శించారు తప్పించి వీళ్ళు తీసుకున్నది మాత్రం దాచేశారు. ఇప్పుడు మళ్ళీ ఓ విధానాన్ని పెట్టుకొచ్చారు. నిన్ననే క్యాబినెట్లో తీర్మానానికి సంబంధించి జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలకి ప్రభుత్వ భూములు ఇవ్వచ్చు. ఏదైతే సొంత భూమి లేదా భవనం లేని పక్షంలో ప్రభుత్వ భూమిని గరిష్టంగా అరెకరం లేదంటే గనక 30.3 ఎకరాలకి అనుమతి ఇవ్వాలని జీవో నెంబర్ 575 సవరణకి మంత్రిమండలి ఆమోదించింది. ఈ కేటాయింపు షరతులకు లోబడి ఉంటుంది. 0.50 ఎకరాలు ఏడాదికి ₹1000 ఇవ్వాలి అన్నప్పుడు ఇది వైసీపీకి ఇస్తారా? ఇప్పుడు వైసీపీ అడిగితే ఇస్తారా? ఇది ప్రశ్న.